గెలుపుకోసం అడ్డదారులు తొక్కను. ఓడిపోయానని నా సిద్ధాంతాన్ని, నిజాయితీని వదులుకోను. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరు అనురాధపురం. ప్రకృతి అందాలకు నెలవైన ఈ గ్రామం రాజకీయంగా మాత్రం రెండు వర్గాలుగా చీలి ఉంది. ఒకవైపు సంప్రదాయ రాజకీయ కుటుంబాలు, మరోవైపు మార్పును కోరుకునే యువత. ఈ యువతకు నాయకుడు జనసేన పార్టీ ఆశయాలను గుండెల్లో నింపుకున్న సూర్య. సూర్యకు చిన్నప్పటినుంచి గ్రామానికి సేవ చెయ్యాలనే తపన. తన తండ్రి సాధారణ రైతు, తల్లి గృహిణి. పేదరికం వారిని అంటిపెట్టుకునే ఉన్నా విలువలకు, నిజాయితీకి వారు పెద్దపీట వేశారు. సూర్య ఇంజనీరింగ్ పూర్తిచేసి పట్టణంలో మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉన్నా తన గ్రామాన్ని విడిచి వెళ్లడానికి ఇష్టపడలేదు. గ్రామంలోనే ఒక వ్యవసాయ ఎరువుల షాపు నిర్వహిస్తూ ఉంటాడు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ముఖ్యంగా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ నిబద్ధత సూర్యను ఎంతగానో ఆకర్షించాయి. గెలుపుకోసం అడ్డదారులు తొక్కను, ఓడిపోయానని నా సిద్ధాంతాన్ని, నిజాయితీని వదులుకోను అనే జనసేన అధినేత మాటలు సూర్యకు వేదవాక్కులు. గ్రామానికి సర్పంచ్గా గెలిచి అనురాధపురాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూర్య కలలు కనేవాడు. అనురాధపురం గ్రామ సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. సూర్య జనసేన మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తానని ప్రకటించాడు. అతని నిర్ణయం గ్రామంలో చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే గ్రామంలో దశాబ్దాలుగా సర్పంచ్ పదవిని అనుభవిస్తున్నది గ్రామంలోని భూస్వాములు, ధనవంతులు అయిన రెడ్డి కుటుంబం. వారి నాయకుడు ప్రస్తుత సర్పంచ్ అయిన రామకృష్ణారెడ్డి. ఆయనకు డబ్బు, పలుకుబడి, కులబలం అన్నీ ఉన్నాయి. సూర్య తన ప్రచారాన్ని నిజాయితీగా, నిరాడంబరంగా సాగించాడు. గ్రామంలోని సమస్యలను ప్రజలకు వివరించాడు. తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి తన దగ్గర ఉన్న ప్రణాళికలను వివరించాడు. కాని రామకృష్ణారెడ్డి వర్గం డబ్బు, మద్యం, బెదిరింపులతో ఓటర్లను ప్రభావితం చేసింది. ఎన్నికల రోజున సూర్యకు ఊహించిన దానికంటే తక్కువ ఓట్లు వచ్చాయి. రామకృష్ణారెడ్డి భారీ మెజారిటీతో గెలిచాడు. సూర్య ఓడిపోయాడు. అతని స్నేహితులు, జనసేన యువత నిరాశ చెందారు. కాని సూర్య మాత్రం ఓడిపోయాం కానీ ఓడిపోలేదు, మన నిజాయితీని ప్రజలకు చూపించాం, ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే అని వారిలో ధైర్యం నింపాడు. అతని ఆశయం చెక్కుచెదరలేదు. ఎన్నికల్లో ఓడిపోయినా సూర్య తన గ్రామానికి సేవ చేయాలనే సంకల్పాన్ని వదులుకోలేదు. జనసేన యువతతో కలిసి చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించాడు. గ్రామంలోని నిరుపేదలకు సహాయం చేయడం, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం వంటి పనులు చేపట్టాడు. సూర్య బృందం స్వచ్ఛ అనురాధపురం పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామంలోని చెత్తను తొలగించి పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. మొదట్లో కొందరు ఎగతాళి చేసినా సూర్య నిబద్ధతను చూసి క్రమంగా ప్రజలు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. ముఖ్యంగా యువత సూర్య వెనుక నడిచింది. గ్రామంలో ఒక చిన్న గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు చదువుకోవడానికి పుస్తకాలు అందించాడు. ఈ కార్యక్రమాల ద్వారా సూర్య ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో రామకృష్ణారెడ్డి కుమార్తె అనన్య పట్టణంలో తన ఉన్నత చదువును పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చింది. ఆమె ఆధునిక భావాలు, ఉన్నత విద్యా నేపథ్యం ఆమెను గ్రామంలోని ఇతర యువతుల నుండి వేరుచేశాయి. అనన్య గ్రామానికి కొత్తగా వచ్చిన కొళ్ళో సూర్య చేస్తున్న సామాజిక కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆమె దృష్టిలో గ్రామీణ రాజకీయాలంటే కేవలం డబ్బు, కులం, అధికారం చుట్టూ తిరిగే వ్యవహారం. ఒకరోజు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద సూర్య, జనసేన యువత కలిసి పిల్లలకు ఉచితంగా పుస్తకాలు పంచుతున్నారు. అనన్య అటుగా వెళ్తూ ఆ దృశ్యాన్ని చూసింది. సూర్య నిబద్ధత, పిల్లలతో అతను మాట్లాడుతున్న తీరు ఆమెను ఆకట్టుకుంది. ఆమె తన తండ్రి రాజకీయాలకు పూర్తి భిన్నంగా సూర్య నిజాయితీగా పనిచేయడం చూసి ఆశ్చర్యపోయింది. ఒకరోజు గ్రామంలోని చెరువు కట్టపై మొక్కలు నాటుతున్న సూర్య బృందాన్ని అనన్య చూసింది. అనుకోకుండా ఆమె కాలు జారి పడబోతుంది. వెంటనే సూర్య పరిగెట్టుకు వచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఆ క్షణం వారి కళ్ళు కలిశాయి. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. అనన్య సూర్య చేస్తున్న పనుల గురించి ఆరా తీసింది. సూర్య తన ఆశయాలను, ప్రణాళికలను వివరించాడు. అనన్యకు సూర్య మాటల్లోని నిజాయితీ, అతని కళ్లల్లో నిప్పు కనిపించాయి. ఆమెలో సూర్య పట్ల ఒక అనూహ్యమైన ఆకర్షణ మొదలైంది. ఇది కేవలం ఒక ఆకర్షణ మాత్రమేనా, లేక అంతకు మించి ఏదైనా ఉందా అని ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. సూర్య గ్రామంలో చేస్తున్న నిస్వార్థ సేవలు ప్రజల్లో అతని పట్ల గౌరవాన్ని పెంచాయి. 2 ఏళ్ల తరువాత మళ్లీ సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. ఈసారి సూర్యకు ప్రజల నుంచి, ముఖ్యంగా యువత, మహిళల నుంచి అపూర్వ మద్దతు లభించింది. అతని ప్రచార సభలకు జనం పోటెత్తారు. రామకృష్ణారెడ్డి వర్గం సూర్య ఆదరణకు చూసి ఆందోళన చెందింది.
ఈసారి మరింత డబ్బు, అధికార దుర్వినియోగంతో ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించింది. సూర్య మాత్రం తన నిజాయితీ నిబద్ధతను నమ్ముకుని ముందుకు సాగాడు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సూర్య ఈసారి చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రామకృష్ణారెడ్డి మళ్లీ గెలిచాడు. సూర్య ఓటమికి కారణం చివరి నిమిషంలో రామకృష్ణారెడ్డి వర్గం పంపిణీ చేసిన భారీ మొత్తంలో డబ్బు, కొన్ని కుల సంఘాల నాయకులను ప్రభావితం చేయడం. సూర్య మళ్లీ ఓడిపోయినా అతని ముఖంలో నిరాశ కన్నా ప్రజల ఆదరణ పట్ల సంతృప్తి కనిపించింది. 2 సార్లు ఓడాను, కాని నా సిద్ధాంతాన్ని వదులుకోను, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాను, ఇది నిజమైన విజయం అని సూర్య తన మద్దతుదారులతో అన్నాడు. ప్రజలు కూడా సూర్య నిజాయితీని గుర్తించారు. అతని పట్ల మరింత సానుకూలంగా మారారు. సూర్య రెండోసారి ఓడిపోయినప్పటికీ అతని నిబద్ధత, గ్రామానికి సేవ చెయ్యాలనే తపన అనన్యను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆమె తన తండ్రి వర్గమనుసరిస్తున్న అడ్డదారులను, డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసే విధానాన్ని దగ్గరగా చూసింది. సూర్య నిస్వార్థ సేవ, ఓటమి తర్వాత కూడా అతని ఆశయం చెక్కుచెదరకపోవడం ఆమెను ఆశ్చర్యపరిచింది. అనన్యకు తన తండ్రి రాజకీయాలపై ఒక రకమైన అసహ్యం కలిగింది. ఆమె సూర్యను మరింత దగ్గరగా గమనించడం మొదలుపెట్టింది. సూర్య ప్రతిరోజు ఉదయం గ్రామంలోని చెరువు కట్టపై వ్యాయామం చేస్తూ, ఆ తర్వాత గ్రామ సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చునేవాడు. అనన్య కూడా అదే సమయానికి వాకింగ్కు వచ్చి సూర్యను దూరం నుంచే గమనించేది. సూర్య చేస్తున్న పనుల గురించి, గ్రామంలోని ప్రజలు అతని పట్ల చూపిస్తున్న అభిమానం గురించి ఆమె స్నేహితుల ద్వారా తెలుసుకున్నది. సూర్య నిజమైన నాయకుడు, అతని ఆశయాలు స్వచ్ఛమైనవి అని ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. సూర్య పట్ల ఆమెకు గౌరవం, తర్వాత ఒక రకమైన ఆరాధన మొదలైంది. సూర్య, అనన్య మధ్య అనుకోని స్నేహం చిగురించింది. గ్రామంలోని గ్రంథాలయం అభివృద్ధి గురించి చర్చించడానికి అనన్య ఒకరోజు సూర్యను కలిసింది. ఆ చర్చ కాస్త గ్రామంలోని ఇతర సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపైకి మళ్లింది. అనన్య తన పట్టణానుభవాన్ని, ఉన్నత విద్యా నేపథ్యాన్ని సూర్యతో పంచుకుంది. సూర్య తన ఆశయాలను, ప్రణాళికలను వివరించాడు. ఇద్దరి మధ్య గ్రామాభివృద్ధి అనే ఒకే లక్ష్యం వారిని దగ్గర చేసింది. వారు తరచుగా కలుసుకోవడం, గ్రామంలోని సమస్యలపై చర్చించుకోవడం మొదలుపెట్టారు. అనన్య తన తండ్రికి తెలియకుండా సూర్య చేస్తున్న కొన్ని సామాజిక కార్యక్రమాలకు పరోక్షంగా సహాయం చేసింది. ఉదాహరణకు, గ్రంథాలయానికి కొన్ని కొత్త పుస్తకాలను కొనివ్వడం, పిల్లలకు పాఠాలు చెప్పడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం వంటివి. ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ఆకర్షణ, ఆశయాల పట్ల ఒకే విధమైన ఆలోచనలు వారిని మరింత దగ్గర చేశాయి. అయితే వారి కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరం వారి ప్రేమకు పెద్ద అడ్డంకి అని వారికి తెలుసు. సూర్య, అనన్యాల స్నేహం రోజురోజుకూ బలపడింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి ఆశయాలకు మరొకరు అండగా నిలుస్తూ వచ్చారు. ఒక సాయంత్రం గ్రామం వెలుపల ఉన్న ఒక పురాతన ఆలయం వద్ద వారు కలుసుకున్నారు. సూర్యాస్తమయం వేళ ఆకాశం రంగులమయమవుతున్న సమయంలో వారి మనస్సుల్లోని భావాలు బయటపడ్డాయి. సూర్యా, నువ్వు గ్రామం కోసం పడుతున్న తపన, నీ నిజాయితీ నాకు చాలా నచ్చాయి. నీలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు, అనన్య మెల్లగా అంది. సూర్య ఆమె కళ్లలోకి చూస్తూ, అనన్య, నీ ఆలోచనలు, నీ ధైర్యం, నీ మంచితనం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాకు నువ్వంటే అని చెప్పబోతుండగా అనన్య అతని చేతిని పట్టుకొని, నాకు నువ్వంటే చాలా ఇష్టం సూర్య. నాకు తెలుసు మన కుటుంబాల మధ్య ఉన్న వైరం మన ప్రేమకు పెద్ద అడ్డంకి అని, కాని నా మనస్సు నిన్ను కోరుకుంటోంది అంది. సూర్య ఆమె చేతిని సున్నితంగా నొక్కుతూ, నాకు అంతే అనన్య. నీ ప్రేమ నాకు కొండంత బలం. ఈ గ్రామానికి సేవ చేయాలనే నా ఆశయానికి నువ్వు తోడుంటే నేను ఏదైనా సాధించగలను అన్నాడు. ఆ క్షణం వారి ప్రేమకు అక్షర రూపం దక్కింది. వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారని అర్థమైంది. కాని వారి ప్రేమ రహస్యంగా ఉండాలి, ఎందుకంటే వారి కుటుంబాలు ఈ సంబంధాన్ని ఎప్పటికీ అంగీకరించవని వారికి తెలుసు. సూర్య, అనన్యాల స్నేహం రహస్యంగా ఎక్కువ కాలం ఉండలేకపోయింది. గ్రామంలోని కొందరు గుసగుసలాడటం మొదలుపెట్టారు. ఈ విషయం మెల్లగా రామకృష్ణారెడ్డి చెవిన పడింది. తన కూతురు, తన రాజకీయ ప్రత్యర్థి, పేదవాడైన సూర్యను ప్రేమిస్తోందని తెలియగానే రామకృష్ణారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇది తన పరువుకు, తన రాజకీయ భవిష్యత్తుకు పెద్ద దెబ్బని భావించాడు. వెంటనే అనన్యను పిలిపించి తీవ్రంగా మందలించాడు. ఆ జనసేనవాడిని, ఆ పేదవాడిని నువ్వు ప్రేమిస్తావా? మన కుటుంబ పరువు తీస్తావా?
ఈ సంబంధం ఇప్పుడే ఆపేయాలి, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయి అని హెచ్చరించాడు. అనన్య తన ప్రేమను సమర్థించుకుంది. నాన్న, సూర్య చాలా మంచివాడు. అతను గ్రామానికి సేవ చేయాలనుకుంటున్నాడు. మీరు అన్యాయంగా అతన్ని దూరం చేస్తున్నారు అని వాదించింది. కాని రామకృష్ణారెడ్డి వినలేదు. అనన్యాను ఇంటినుంచి బయటకు వెళ్లనివ్వకుండా కట్టడి చేశాడు. సూర్యాను, అతని కుటుంబాన్ని బెదిరించడం మొదలుపెట్టాడు. సూర్యకు గ్రామంలోని తన మద్దతుదారుల ద్వారా ఈ విషయం తెలిసింది. తన ప్రేమ వల్ల అనన్యాకు, తన కుటుంబానికి ఇబ్బందులు వస్తున్నాయని సూర్య ఆవేదన చెందాడు. రామకృష్ణారెడ్డి తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సూర్యపై ఒత్తిడి పెంచాడు. సూర్యకు మద్దతుగా నిలిచిన జనసేన యువతపై, అతని స్నేహితులపై దాడులు చేయించాడు. సూర్యాను, అతని కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేస్తామని బెదిరించాడు. సూర్య చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించాడు. సూర్యపై అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నించాడు. గ్రామంలోని కొందరు సూర్య మద్దతుదారులను డబ్బుతో ప్రలోభపెట్టి అతనిపై నిందలు వేయించాడు. ఈ దాడులు, బెదిరింపుల వల్ల సూర్యపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరిగింది. అనన్యాను కలవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అనన్య ఇంట్లో బందీగా ఉన్నా సూర్య పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకొని బాధపడింది. తన ప్రేమ వల్ల సూర్యకు ఇంత కష్టం వస్తోందని ఆమె ఆవేదన చెందింది. కానీ సూర్య మాత్రం వెనకడుగు వెయ్యలేదు. ఎంత బలంగా దాడి చేస్తే అంత బలంగా సమాధానం చెప్పండి అనే జనసేన అధినేత మాటలు అతనికి స్ఫూర్తినిచ్చాయి. ఈ దాడుల వెనక రామకృష్ణారెడ్డి ఉన్నాడని ప్రజలకు అర్థమైంది. సూర్య పట్ల వారి సానుభూతి మరింత పెరిగింది. అనన్య తన తండ్రి చేస్తున్న పనుల పట్ల మరింత వ్యతిరేకతను పెంచుకుంది. కుటుంబం నుండి తీవ్ర వ్యతిరేకత, నిర్బంధం ఉన్నప్పటికీ అనన్య సూర్యకు అండగా నిలబడాలని నిర్ణయించుకుంది. ఆమె తన తండ్రి చేస్తున్న అన్యాయాలను చూసి మౌనంగా ఉండలేకపోయింది. తన ఇంట్లో జరుగుతున్న చర్చల ద్వారా తన తండ్రి వర్గం సూర్యని ఎలా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తోందో తెలుసుకుంది. రహస్యంగా తన నమ్మకమైన స్నేహితురాలి ద్వారా ఈ సమాచారాన్ని సూర్యకు చేరవేసింది. ఒకసారి రామకృష్ణారెడ్డి వర్గం సూర్యపై ఒక పెద్ద కుట్ర పన్నింది. సూర్యను అక్రమంగా ఒక కేసులో ఇరికించి అతన్ని జైలుకు పంపాలని చూశారు. ఈ విషయం అనన్యకు తెలిసింది. ఆమె వెంటనే తన స్నేహితురాలి ద్వారా సూర్యకు సమాచారం పంపింది. సూర్య ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని ఆ కుట్రను భగ్నం చేయగలిగాడు. అనన్య ధైర్యం, ఆమె సూర్య పట్ల చూపిస్తున్న నిబద్ధత సూర్యకు ఎంతో బలాన్నిచ్చాయి. ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి సూర్యకు సహాయం చేస్తోందని సూర్యకు అర్థమైంది. వారి ప్రేమ మరింత బలపడింది. అనన్య తన కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడడానికి సిద్ధంగా ఉందని సూర్యకు అర్థమైంది. రామకృష్ణారెడ్డి వర్గం సూర్యపై దాడులు, బెదిరింపులు పెంచిన కొద్దీ జనసేన యువత, గ్రామంలోని ప్రజల సాంఘీభావం మరింత పెరిగింది. సూర్య నిజాయితీ, అతని నిస్వార్థ సేవ మరియు అతనిపై జరుగుతున్న అన్యాయాలు ప్రజలను కదిలించాయి. సూర్యకు మద్దతుగా గ్రామంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. యువత మా సర్పంచ్ సూర్య అంటూ నినాదాలు చేశారు. మహిళలు సూర్యకు మద్దతుగా దీక్షలు చేశారు. గ్రామంలో ఒక కొత్త మార్పు మొదలైంది. ప్రజలు డబ్బుకు, బెదిరింపులకు భయపడకుండా నిజాయితీని, నీతిని ఎంచుకోవడం ప్రారంభించారు. రామకృష్ణారెడ్డి వర్గం చేస్తున్న అన్యాయాలను బహిరంగంగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. జనసేన యువత సూర్య నాయకత్వంలో మరింత బలంగా తయారైంది. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సూర్య ఆశయాలను, జనసేన సిద్ధాంతాలను వివరించారు. ఈ సాంఘీభావం సూర్యకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. ప్రజలు తన వెంటే ఉన్నారని, తన ఆశయాలు నెరవేరడం ఖాయమని అతను నమ్మాడు. మరోసారి గ్రామ సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. ఈసారి సూర్యకు ప్రజల నుండి అపూర్వ మద్దతు లభించింది. జనసేన యువత, గ్రామంలోని ప్రతి ఒక్కరూ సూర్య గెలుపు కోసం కృషి చేశారు. సూర్య తన ప్రచారాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాడు. గత 2 ఎన్నికల్లో జరిగిన తప్పులను విశ్లేషించి కొత్త వ్యూహాలతో ముందుకు సాగాడు. ఈసారి అతను డబ్బు, మద్యం పంపిణీకి వ్యతిరేకంగా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాడు. మీ ఓటు మీ భవిష్యత్తు, దాన్ని డబ్బుకు అమ్ముకోకండి అని పిలుపునిచ్చాడు. సూర్య తన ప్రచారంలో రామకృష్ణారెడ్డి వర్గం చేసిన అక్రమాలను, గ్రామానికి జరిగిన అన్యాయాలను ప్రజలకు గణాంకాలతో సహా వివరించాడు. గ్రామాభివృద్ధికి తన దగ్గర ఉన్న స్పష్టమైన ప్రణాళికలను ప్రజల ముందు ఉంచాడు. ముఖ్యంగా గ్రామంలోని మహిళలు, యువత, విద్యావంతులు సూర్యకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. సూర్య ప్రచారానికి అనన్య పరోక్షంగా సహాయం చేసింది. తన తండ్రి వర్గం గురించి తెలిసిన సమాచారాన్ని సూర్యకు చేరవేసి
వారి వ్యూహాలను ముందుగానే పసిగట్టడానికి సహాయపడింది. ఈసారి ఎన్నికల సమరం సూర్యకు మరింత ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. సూర్యకు పెరుగుతున్న ఆదరణను చూసి రామకృష్ణారెడ్డి వర్గం తీవ్ర ఆందోళన చెందింది. ఈసారి వారు మరింత దారుణమైన కుట్రలకు పాల్పడ్డారు. సూర్యపై వ్యక్తిగత దూషణలకు దిగారు. అతని నిజాయితీని ప్రశ్నిస్తూ తప్పుడు ప్రచారాలు చేశారు. సూర్యకు వ్యతిరేకంగా గ్రామంలో కుల విభేదాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఓటర్లను చివరి నిమిషంలో ప్రలోభపెట్టడానికి భారీ మొత్తంలో డబ్బు సిద్ధం చేసుకున్నారు. సూర్య, జనసేన యువత ఈ కుట్రలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. సూర్య తన ప్రసంగాలలో ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను ఖండించాడు. నేను నిజాయితీగా పనిచేస్తాను, నా సిద్ధాంతాలు, నా నిజాయితీ నా బలం, డబ్బుకు అమ్ముడుపోవద్దు అని ప్రజలకు పిలుపునిచ్చాడు. జనసేన యువత గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రత్యర్థుల కుట్రలను ప్రజలకు వివరించారు. సూర్యపై జరుగుతున్న దాడులను, బెదిరింపులను ప్రజలకు తెలియజేసి వారి సానుభూతిని పొందారు. అనన్య ఇచ్చిన సమాచారంతో రామకృష్ణారెడ్డి వర్గం డబ్బు పంపిణీ చేయబోతున్న ప్రదేశాలను సూర్య బృందం ముందుగానే గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది ప్రత్యర్థులకు పెద్ద షాక్ ఇచ్చింది. సూర్య ప్రతిఘటన ప్రత్యర్థులకు ఊహించనిది. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. రామకృష్ణారెడ్డి తన వర్గం చేస్తున్న కుట్రలు, దాడులు, తప్పుడు ప్రచారాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తెస్తున్నాయని గ్రహించాడు. సూర్యకు పెరుగుతున్న ఆదరణ, ముఖ్యంగా యువత, మహిళలు, విద్యావంతుల నుంచి వస్తున్న స్పందన అతన్ని ఆశ్చర్యపరిచింది. తన కూతురు అనన్య సూర్య పట్ల చూపిస్తున్న నిబద్ధత, ఆమె కళ్లల్లోని నిజాయితీ కూడా రామకృష్ణారెడ్డిని ఆలోచింపతేశాయి. తన పద్ధతులు తప్పు అని అతను అంతర్గతంగా ఒప్పుకోవడం మొదలుపెట్టారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి, తన కుటుంబ పరువు గురించి అతను తీవ్రంగా ఆలోచించారు. ఈ ఎన్నికలు తన జీవితంలో ఒక మలుపు అని అతను గ్రహించారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో నిండిన పోలింగ్ రోజు రానే వచ్చింది. అనురాధాపురం గ్రామంలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈసారి ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహం, మార్పు పట్ల ఒక నమ్మకం కనిపించాయి. ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్య, జనసేన యువత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సాయం చేస్తూ ఎలాంటి అక్రమాలు జరగకుండా పహారా కాశారు. రామకృష్ణారెడ్డి వర్గం కూడా తమ వంతు ప్రయత్నాలు చేసింది. కాని ఈసారి ప్రజలు వారి ప్రలోభాలకు లొంగలేదు. సూర్య నిజాయితీ, అతని నిబద్ధత ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. అనన్య తన ఇంటిలో ఉండి కూడా తన స్నేహితుల ద్వారా పోలింగ్ సరళని తెలుసుకుంటూ ఉత్కంఠగా ఎదురుచూసింది. గ్రామంలోని వాతావరణం ఉద్రిక్తంగా ఉన్నా ప్రజల నిబద్ధత సూర్యకు ధైర్యాన్నిచ్చింది. పోలింగ్ ముగిసే సమయానికి సూర్యకు అనుకూలంగా భారీగా ఓటింగ్ జరిగిందని స్పష్టంగా కనిపించింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాల వెల్లడి కోసం గ్రామం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. కౌంటింగ్ రోజు రానే వచ్చింది. ఉదయం నుంచి కౌంటింగ్ కేంద్రం వద్ద సూర్య మద్దతుదారులు, రామకృష్ణారెడ్డి వర్గం ప్రజలు గుమిగూడారు. మొదట్లో కొన్ని రౌండ్లలో స్వల్ప తేడాలు కనిపించినా ఆ తర్వాత సూర్యకు ఓట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి రౌండు ముగిసిన తర్వాత సూర్య మెజారిటీ పెరుగుతూనే ఉంది. చివరికి ఫలితాలు వెల్లువడ్డాయి. సూర్య అత్యధిక మెజారిటీతో అనురాధాపురం గ్రామ సర్పంచిగా గెలుపొందాడు. రామకృష్ణారెడ్డి వర్గం అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు. గ్రామంలో జనసేన యువత, ప్రజలు ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. జనసేన జిందాబాద్, సూర్య జిందాబాద్ అంటూ నినాదాలతో గ్రామం మార్ముగిపోయింది. సూర్యను భుజాలపై ఎత్తుకుని ఊడేగించారు. ఇది కేవలం సూర్య విజయం కాదు, నిజాయితీకి, ఆశయానికి, ప్రజల మార్పు కోరికకు దక్కిన చారిత్రాత్మక విజయం. అనన్య తన ఇంటిలో నుంచే ఈ విజయాన్ని చూసి కళ్లల్లో ఆనందభాష్పాలతో నిండిపోయింది. సూర్య అనురాధాపురం గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశాడు. అతని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్రామం మొత్తం తరలివచ్చింది. సూర్య తన ప్రసంగంలో, ఇది నా విజయం కాదు, అనురాధాపురం ప్రజల విజయం, జనసేన సిద్ధాంతాలకు, నిజాయితీకి దక్కిన విజయం, గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడానికి నేను నా వంతు కృషి చేస్తాను అని అన్నాడు. సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సూర్య తన ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించాడు. మొదటిగా గ్రామంలోని తాగునీటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నాడు. రోడ్ల మరమ్మతులు, పాఠశాలల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడ్డం వంటి పనులను పారదర్శకంగా చేపట్టాడు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచి వారి సమస్యలను స్వయంగా విన్నాడు. గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేయకుండా ప్రతి పైసాను గ్రామాభివృద్ధికి ఉపయోగించాడు.
సూర్యపాలనలో గ్రామం క్రమంగా మారడం మొదలైంది. ప్రజలు అతని నిజాయితీని, నిబద్ధతను చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. అయితే సూర్య చేస్తున్న మంచి పనులు ప్రత్యర్థి పార్టీ నాయకులకు ఏమాత్రం నచ్చలేదు. తమ అధికారం చేజారిపోయిందని, ప్రజలు సూర్యవైపు మొగ్గు చూపుతున్నారని వారు జీర్ణించుకోలేకపోయారు. సూర్య గ్రామంలో కొత్తగా రోడ్లు నిర్మిస్తే రాత్రి సమయంలో వారి దుండంగుల చేత ట్రాక్టర్లతో దున్నించి వాటిని పాడుచేయడం మొదలుపెట్టారు. గ్రామంలో నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన చేతి పంపు కొళాయిలను పీకేయడం, వీధిలో ఏర్పాటు చేసిన వీధి లైట్లను పగలగొట్టడం వంటి విధ్వంసక చర్యలకు పాల్పడ్డారు. గ్రామంలో భయానక వాతావరణం సృష్టించి సూర్యపాలనను అపఖ్యాతి పాలు చేయాలని చూశారు. ప్రత్యర్థుల ఆగడాలు శృతిమించడంతో సూర్య తీవ్రంగా కలతబడ్డాడు. కాని వెనకడుగు వెయ్యలేదు. శత్రువు ఎంత బలంగా దాడి చేస్తే అంత బలంగా సమాధానం చెప్పండి అనే జనసేన అధినేత మాటలను గుర్తుచేసుకున్నాడు. సూర్య వెంటనే తన జనసేన యువతను, గ్రామంలోని ప్రజలను సమావేశం పరిచాడు. మన గ్రామానికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని మనం కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఇది కేవలం రోడ్ల సమస్య కాదు, మన ఆత్మగౌరవాన్పై జరుగుతున్న దాడి అని పిలుపునిచ్చాడు. జనసేన యువత సూర్య నాయకత్వంలో రాత్రిపూట గ్రామమంతా పహారా కాశారు. రోడ్లను పాడుచేస్తున్న దుండంగులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. పగిలిన వీధిలైట్లను, పీకేసిన కొళాయిలను జనసేన యువత స్వచ్ఛందంగా మరమ్మతులు చేసింది. సూర్య తన సొంత డబ్బుతో, జనసేన యువత సేకరించిన విరాళాలతో పాడుచేసిన రోడ్లను తిరిగి బాగుచేయించాడు. ఈ పోరాటంలో సూర్యకు అనన్య తోడు నిలిచింది. ఆమె తన తండ్రి వర్గం నుండి సమాచారం సేకరించి దుండంగుల ప్రణాళికలను సూర్యకు ముందుగానే చేరవేసింది. కొన్నిసార్లు అనన్య స్వయంగా జనసేన యువతతో కలిసి రాత్రిపూట పహారాలో పాల్గొన్నది. ఆమె ధైర్యం, నిబద్ధత సూర్యకు, జనసేన యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఈ విధ్వంసక చర్యల వెనక ఉన్న ప్రత్యర్థులను ప్రజల ముందు నిలబెట్టడానికి సూర్య ఆధారాలను సేకరించాడు. ప్రజలు ప్రత్యర్థుల ఆగడాలు చూసి మరింత ఆగ్రహం పడ్డారు. సూర్య పట్ల వారి మద్దతు మరింత బలపడింది. ఈ పోరాటం సూర్య, అనన్యల బంధాన్ని మరింత బలోపేతం చేసింది. సూర్య సర్పంచ్గా గెలిచి నిజాయితీగా గ్రామాభివృద్ధికి కృషి చేయడం, ప్రత్యర్థుల ఆగడాలను ధైర్యంగా ఎదుర్కోవడం రామకృష్ణారెడ్డిని మరింత ఆలోచింపచేసింది. తన వర్గం చేస్తున్న విధ్వంసక చర్యలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తెస్తున్నాయని, తన పరువును మరింత దిగజారుస్తున్నాయని అతను గ్రహించాడు. తన కుమార్తె అనన్య, సూర్య పట్ల చూపిస్తున్న నిబద్ధత, ఆమె సంతోషం రామకృష్ణారెడ్డి మనస్సును కదిలించాయి. తన కూతురు తన కుటుంబానికి వ్యతిరేకంగా సూర్యకు అండగా నిలబడటం అతనిలో మార్పుకు కారణమైంది. ఒకరోజు రాత్రి రామకృష్ణారెడ్డి తన ఇంటిలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంతటి వ్యతిరేకతను చూడలేదు. తాను చేస్తున్న పనులు తన పరువుని తీస్తున్నాయని, తన కుమార్తె కూడా తనను వ్యతిరేకిస్తోందని అతనికి అర్థమైంది. సూర్య నిజాయితీ, అతని పట్టుదల, ప్రజల పట్ల అతనికున్న ప్రేమ మరియు ప్రత్యర్థుల దాడులను కూడా ధైర్యంగా ఎదుర్కొనే అతని స్థైర్యం రామకృష్ణారెడ్డివి కదిలించాయి. తన పద్ధతులు తప్పు అని అతను అంతర్గతంగా ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. తన రాజకీయ భవిష్యత్తు గురించి, తన కుటుంబ పరువు గురించి అతను తీవ్రంగా ఆలోచించాడు. ఈ సంఘటనలు తన జీవితంలో ఒక మలుపు అని అతను గ్రహించాడు. అతను సూర్యను పిలిచి, సూర్య, నువ్వు నిజంగానే గొప్పవాడివి. నా కూతురు నిన్ను ప్రేమించడం తప్పు కాదని నాకిప్పుడు అర్థమైంది. నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను. నా వర్గం చేసిన తప్పులకు క్షమించు. ఇకపై నీకు, గ్రామానికి నా పూర్తి మద్దతు ఉంటుంది అని అన్నాడు. సూర్య ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు. అనన్యకు ఈ విషయం తెలిసినప్పుడు ఆమె ఆనందానికి అవధురులేవు. రామకృష్ణారెడ్డి కుటుంబం, సూర్య కుటుంబం మధ్య ఉన్న వైరం క్రమంగా సద్దుమణిగి ఒక కొత్త బంధం మొదలైంది. రామకృష్ణారెడ్డి, సూర్య, అనన్యుల ప్రేమను అంగీకరించడంతో వారి వివాహానికి మార్గం సుగమమైంది. రెండు కుటుంబాలు కూర్చుని వారి వివాహం గురించి చర్చించాయి. గ్రామం మొత్తం ఈ శుభవార్తను విని సంతోషించింది. ఒకప్పుడు రాజకీయ వైరంతో నిండిన రెండు కుటుంబాలు ప్రేమతో ఏకం కావడం గ్రామంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సూర్య, అనన్యల వివాహం గ్రామంలో పెద్ద పండుగలా జరిగింది. జనసేన యువత, గ్రామంలోని ప్రజలు, సూర్య మద్దతుదారులు అందరూ ఈ పెళ్లిలో పాల్పంచుకున్నారు. సూర్య, అనన్య ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి ఆశయాలకు మరొకరు అండగా నిలిచి గ్రామాభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నారు. సూర్య నిజాయితీ, అతని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం, అనన్య ధైర్యం వారి ప్రేమకు దక్కిన విజయం. అనురాధాపురం గ్రామం సూర్య నాయకత్వంలో, అనన్య సహకారంతో ఒక ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంది. ఇది కేవలం ఒక ప్రేమకథ కాదు, నిజాయితీ, నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమకు దక్కిన విజయగాథ. సర్పంచ్ సూర్య, అతని భార్య అనన్యల నాయకత్వంలో అనురాధాపురం గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా మారింది. సూర్య,
జనసేన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి పారదర్శక పాలనను అందించాడు. గ్రామంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కరించబడింది. అన్ని రోడ్లు బాగుచేయబడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలు ఆధునీకరించబడ్డాయి. గ్రామంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాడు. మహిళల సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశాడు. అనన్య సూర్యకు చేదోడు వాదోడుగా నిలిచింది. గ్రామంలోని మహిళలకు విద్య, ఆరోగ్యంపై అవగాహన కల్పించింది. రామకృష్ణారెడ్డి కూడా తన రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి గ్రామాభివృద్ధికి సూర్యకు సహకరించాడు. అనురాధాపురం గ్రామం రాష్ట్రంలోనే ఒక మోడల్ గ్రామంగా గుర్తింపు పొందింది. సూర్య చూపిన నిజాయితీ, నిబద్ధత,